సముద్రపు నాచును మన ప్రజల ఆహారంలోనూ భాగం చేసేలా విశాఖలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ సిఐఎఫ్టి శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. సులువుగా తినగలిగేలా బిస్కెట్లు, నూడిల్స్ వంటి పదార్థాలను ఆవిష్కరించారు. ఇందులో మనం చాలా ప్రోడక్ట్స్ తయారు చేస్తాం. ఎందుకంటే డైరెక్ట్గా మనం తీసుకోలేకపోతే వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటే బిస్కెట్స్ కానివ్వండి, నూడిల్స్, అలాంటి ప్రోడక్ట్స్, ఎడిబుల్ ప్రోడక్ట్స్ సిఐఎఫ్టి తయారు చేస్తుంది. అందులో ఒక రీసెంట్గా మేము ఒక సీవీడ్ ఫిల్మ్, అది ప్యాకింగ్ మెటీరియల్ కింద కూడా వాడుకోవచ్చు, అది కూడా తయారు చేస్తాం. దాంతో సీవీడ్ శాచెస్, ఆ శాచెస్ ఏమంటే డైరెక్ట్గా మనం అందులో ఏ మసాలా అయినా పెట్టి మన భోజనంలో పెట్టేస్తే అది కరిగిపోయి మన కూరలో మన మసాలాతో పాటు సీవీడ్ న్యూట్రియంట్స్ కూడా మనకి ఇస్తుంది. ఈ సెంటర్ లో ఒక డెడికేటెడ్ టీమ్ ఉంది. ఈ సీవీడ్ మీద చాలా పని చేస్తున్నారు. మనం ఏ రకంగా అయితే ల్యాండ్ మీద తోటకూరలు, మిగతా ఆకుకూరలు తిని దాని వల్ల బెనిఫిట్స్ పొందుతున్నామో అదే రకంగా సీవీడ్ తీసుకొని కూడా మనకి అదే బెనిఫిట్స్ వస్తాయండి. జపాన్, చైనా, మలేషియా వంటి దేశాల్లో సముద్రపు నాచుతో బేకరీ ఉత్పత్తుల తయారీ ఎప్పటినుంచో జరుగుతోంది. సముద్రపు ఆకుకూరల్లా భావించి మనమూ దీనిని వాడితే ఆరోగ్యానికి ఉపయోగకరమని సిఐఎఫ్టి శాస్త్రవేత్తలు చెబుతున్నారు.